వచ్చు. సో, ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీగా ఒక కొత్త వ్యవస్థలోపు మేము వచ్చేటందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము ప్రజల దగ్గరకొచ్చి మాకొక అవకాశం ఇవ్వండి. ఇది మేము చేస్తాము అని అడగొచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా మేము ఏ రోజు ఏ విధమైనటువంటి అధికారాన్ని పొందలేదు కాబట్టి. కానీ సర్ప్రైజింగ్ అంశం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో అధికారం కావాలి అని కోరుకునేటువంటి ఇప్పుడు 3 ప్రధాన రాజకీయ పార్టీలు. ఒకటి తెలుగుదేశం, 2 వైఎస్ఆర్‌సీపీ, 3 జనసేన. జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అలయన్స్‌లోకి వెళ్ళి పొత్తుల్లోకి వెళ్ళిపోయినాయి. సో, వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏం చేసింది? వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఏం చేసింది అనేది ప్రతిరోజు నేను 4 సంవత్సరాల 10 నెలల పాటు, అంటే ఇంచుమించుగా 2 నెలలు తక్కువ 5 సంవత్సరాల వరకు ప్రతిరోజు నేను మీడియాలో మాట్లాడాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. సో, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులుగా మేము రాజకీయ పక్షాల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము కూడా అధికారాన్ని సాధించాలి, అధికారం పొందాలి అనుకున్నప్పుడు ప్రజలకి ఏ రాజకీయ పార్టీ ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ, ఈ 2 పార్టీలు కూడా అలయన్స్‌లోకి వెళ్ళాలి, రేపొద్దున కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నది. మంచి నిర్ణయం, దాన్ని నేనేమో తప్పుపట్టడం లేదు. అలా తీసుకోవటం అప్రజాస్వామికం, మీరు అనాయితికమైనటువంటి పొత్తు నేను అనటంలా. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 2 పార్టీలు కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయారేమో అని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్పీచ్ నేను కొంత చూసే ప్రయత్నం చేశా. ఆయన 3 పిల్లల్ని కానండి, అసలు మీ ఇంటికి అసలు మీరు చదువు చెప్పడానికి మాస్టర్లు కూడా మీ ఇంటికే వస్తారు, మీకు 3 పిల్లల్ని కంటే మీకు ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడు అని కనిపించడేమో నాకు అనిపించింది. ఎందుకు ఉచిత ప్రయాణం అంటాడు, సిలిండర్లు అంటాడు, ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయి అంటాడు, ఉపాధి కల్పిస్తానంటాడు, అక్కడెక్కడి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తానంటాడు, మీరు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటాడు, తల్లి వందనం పేరు మీద 6 ఫార్ములా అంట, తల్లి వందనం పేరు మీద 20,000 ఇస్తానంటాడు. ఇక నోటికి అదుపు ఏదీ లేకుండా, అసలు ఇది చెప్తే మనం ఎలా చేస్తాము, ఇది చెప్పకపోతే ఎలాగా, అసలు నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.